విద్యాశాఖలో ఈరోజు వేసే పునాది ఫలితాలు రావాలంటే 3, 4, 10 సంవత్సరాలు పడుతుంది. కానీ మీ అందరి సహకారంతో ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఫలితాలు మొదలైనవి. మనం సాధించాం రిజల్ట్స్. దాని తర్వాత ఒక చిన్న ఐడియా, ఒక యాడ్ వేద్దాం అని మన జీవితాలన్నీ మారిపోయినాయి దానివల్ల. నిన్న మేడం గారు చెప్తున్నారు, సుమారుగా 1,00,000 మంది పిల్లలు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు ట్రాన్స్ఫర్ అయ్యారు. అంటే ఒక హోప్. నేను ఎందుకంటాను, పర్మిషన్స్ మనం ఆపకూడదు, కాంపిటీషన్ మనకు మంచిది. నాకు బాబు గారు పదే చెప్పేది, కాంపిటీషన్ మంచిది, ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడి తీసుకురండి, అప్పుడే మనం నేర్చుకుంటాం మన లోపాలు. ఆ కాంపిటీషన్ తట్టుకుని మనం ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే ఎవరికి ఇంత అద్భుతమైన క్వాలిఫైడ్ టీచర్స్ లేరు, ఎవరికి ఇంత అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అద్భుతంగా చేస్తున్నాం, కానీ మీ సహకారం నాకు చాలా చాలా కావాలి. నేను అదే నవ్వుతాను నా పిల్లలకి, మీకు మంచి మార్కులు రాకపోతే నాకు మార్కులు కట్ చేస్తారా ముఖ్యమంత్రి గారని చెప్పాను నేను అది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు విద్యాశాఖ పైన, వాళ్ళు మానిటర్ చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. అండ్ రిజల్ట్స్ వచ్చేగల ఆయన కూడా ఎస్ ఇంకా బాగా చేయాలి, ఇంకా చేయండి, ఇది చేయండి, అది చేయండి అని సలహాలు ఇస్తున్నారు. సో కలిసికట్టుగా చేద్దామండి, కలిసికట్టుగా. ఇది మన రాష్ట్రం, మన శాఖ, మన పిల్లల భవిష్యత్తు మన పైన ఆధారపడి ఒక రోల్ మోడల్ గా తయారు చేద్దామండి. ఎందుకంటే ఈ రోజు నేను వేరే రాష్ట్రాలకు వెళ్ళినా, అంటే గౌరవ ప్రధానమంత్రి గారితో మాట్లాడినా, అరే ఆంధ్రాలో మీరు ఏం చేస్తున్నారని అడుగుతారు. ఒక రాష్ట్రం చెందిన ఉప ముఖ్యమంత్రి గారు నేను కలిసా దావోస్ లో. అతను ఒక రాత్రి వచ్చి 3 గంటలు కూర్చున్నాడు మాతో. అరే అసలు ఇన్ని పరిశ్రమలు మీరు ఎట్లా పట్టుకెళ్తున్నారు చెప్పండి మీ స్టోరీ అని. ఇప్పుడు విద్యాశాఖ గురించి కూడా అలా మారుతూ మొదలు పెడుతున్నారు. కానీ ఇక్కడ ఆపకూడదండి. మనం ఇతర రాష్ట్రాలతో కాదు, ఇతర దేశాలతో పోటీ పడాలి. అందుకే మిమ్మల్ని 2 గ్రూప్స్ చేసాం. ఒక గ్రూప్ సింగపూర్కి వెళ్ళి, ఇంకో గ్రూప్ ఫిన్లాండ్ కి. ఆగస్ట్ లో వాళ్ళు ఫిన్లాండ్కి వెళ్తారు, అక్కడ మోడల్ నేర్చుకుంటారు. మళ్ళీ మీరిద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి, ఐడియాస్ ఎక్స్చేంజ్ చేయాలి. కానీ లీడర్స్ గా ప్లీజ్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. నా సపోర్ట్ మీకు ఉంటుంది.